కాంగ్రెస్ పార్టీని వాళ్ళకు వాడుకుంటారు. ఛాయ్ కూడా అయిపోతుంది. మాట్లాడాలంటే ఏం చేస్తాం? గెలిచినందుకు అందరు సంబరిస్తున్నారు. నేను మాత్రం సరదాగా ఛాయ్ తాగుతాను. ఛాయ్ వేడైపోయింది. ఛాయ్ అయిపోయింది కానీ ఛాయ్లో ఉన్న ఛాయ్లో ఉన్న కప్పులో ఉన్న ఛాయ్ అయిపోయింది కానీ కప్పు వేడి తగ్గలే. ఇది కదా కప్పుకు కావాల్సిన పవర్. సో ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచింది కాబట్టి అందరూ డాన్స్ ఆడతారు. మనకు డాన్స్ ఆడదామంటే బేసిక్గా మనకు డాన్స్ రాదు. మళ్ళీ ఆడదామన్నా మ్యూజిక్ లేదు. అప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చింది. మ్యూజిక్ ఆడుతూ ఛాయ్ తాగాలి, మామూలు పడదు. ఇంకా ఎట్లా అంటే లైక్ పాయింట్ లేదు, షార్ట్ వేసుకుంటా పింగ్ కాకండి. సరదాగా అంటే నాకు ఎప్పటి నుంచో ఒక థాట్ అనమాట. బేసిక్గా నేను ఛాయ్ లేకుండా బతకలేదు. సో నా థాట్ ఏంటంటే ఇట్లా ఈ నెత్తి మీద ఒక ఇలాంటిది ఒక చిన్నది, అంటే చిన్నది నుంచి ఒక పెద్దది ఇంతది ఒకటి హీటర్ లాంటిది ఎప్పుడు వేడిగా ఉండాలి. అది ఇక్కడ పెట్టుకొని దాన్ని ఫిక్స్ చేసుకొని పిఎస్పీకే వాడు అది పెట్టుకున్నాయని
పెట్టుకున్నట్టు చేతులు పట్టుకున్నట్టు ఇట్లా మీద పెట్టుకొని దాని మీద బాటిల్ నిలబెట్టి పైప్ వేసుకోవాలి, అది వెళ్ళించుకోవాలి. వెళ్ళి కావాలనుకున్నప్పుడు ఇక్కడ నోట్లో పెట్టుకోవాలి. మైక్ లాగా మైక్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మైక్ ఉంటుంది కదా, ఆ మైక్ లాగా పైప్ పెట్టుకోవాలి. పెట్టుకొని కావాల్సినప్పుడల్లా అందుతూ ఉండాలి. ఆరన్లు కథ కార్ఖాన్లు రోడ్డు మీద పోతే కొట్టేటట్టున్నారు అయ్యా ఇది చూసి ఏం కానీ అర్థమవుతలేదు. సో దీన్ని ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైం 6 ఎంతమంది ఛాయ్ తాగారు ఫస్ట్ మెసేజ్ చేయండి. ఉన్నదే ఆ లైవ్ లో ఆరుగురు మెసేజ్ చేయండి. హ్యాపీగా ఫీల్ అయితే ఈరోజు అనిపించింది నాకు ఇట్లానే నాకు గట్టిగా ఇచ్చేయాలని చెప్పి. ఇలాంటి ఎవరైనా మన కొత్త పెట్టాలి ఎందుకురా ఏంటంటే రోడ్డు పక్కన ఏంటండి ఇట్లాంటివే ఉంటాయి. ఇట్లాంటివే రోడ్డు మీద జరిగే చెత్త ఇంట్లోకి వచ్చింది అంటే బేసిక్ ఇంట్లోకి రాదు, బాల్కనీలోకి వచ్చింది. ఇంట్లో తలుపులకి ఎక్కి వేసుకుంటా క్రియేటివిటీ ఉండాలి. ఛాయ్ తాగడం కూడా ఒక క్రియేటివిటీ. ఇప్పుడు ఛాయ్ ఎవరైనా ఇట్లా పట్టుకొని తాగడం, మనం తాగడం తాగడం అయిపోయింది. తాగిన నేను తాగిన తర్వాత వచ్చి బిఫోర్ వెళ్తుంటే చూపిస్తాను బ్యాడ్ లక్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో ఇప్పుడు ఇట్లా తాగాలి ఛాయ్ని, అంటే వేడి వేడిగా ఉంటుంది, ముంచినప్పుడు అంటది దాంట్లో ఎక్స్ప్రెషన్ మామూలుగా ఉంటుంది అనమాట. అన్నది అట్లా కామెంట్ చేయట్లేదు ఎవరు, మేము కూడా టీ తాగినాం అంటే మీకు ఎవరికి ఛాయ్ ఇష్టం ఉండదా? టీ తాగానా? నేనేం ఛాయ్ లేకపోతే బతకలేదు, చచ్చిపోతా. అసలు ఛాయ్ లేకుండా ఇది చేయాలంటే అసలు మన వల్ల కాదు, చాలా కష్టం అసలు. ఎందుకంటే ఛాయ్ లేకపోతే ఈ మైండ్ పనిచేయదు. అసలు మైండ్ లేదు, కొన్నది కూడా పనిచేయదు. లేదా నేను ఒప్పుకుంటా, ఎంతో కొంత ఉంటదిగా మనిషి అన్న తర్వాత అది కూడా పనిచేయదు ఛాయ్ లేకపోతే. ఆడొచ్చింది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఫేస్ చేసే విధంగా నాకు లేదు. మీకులో ఎవరుకుంటారు ఉందా? ఉంటే మెసేజ్ చేయను అన్నగా నేను కాదు. జుట్టే కొద్దిగా రిస్క్ వ్యవహారం కానీ నాసాలని అందగాలం అనుకో. ఏంటంటే ఛాయ్ నాకు ఒకటి అర్థం కాదు. ఇలాగా ఉన్న ఛాయ్ బండ్ అని, ఛాయ్ లవర్ అని, దాని తర్వాత టీ టైమ్స్ అని, టీ బోట్ అని అమ్మ రకరకాలు వచ్చినాయి. ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాలు ఇంత డికాషన్ ఫస్ట్ గిన్నె తీసుకుంటాం, గిన్నెని నీళ్ళు వేసి దాంట్లో ఇంకా టీ బోల్ వాడలేదు. ఓకే, మళ్ళీ పడవేంటి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్ వచ్చింది బ్యాచులర్ ఆమ్లెట్ ఎట్లా వేసుకోవాలా, ఉల్లిగడ్డ కొట్టి దేన్ని, దాంట్లో ఆనియన్ వేసి దేన్ని, దాన్ని కలిపి దేన్ని, గ్యాస్ మీద పెనం పెట్టి దేన్ని, దాని మీద పోసి దేంగు, తర్వాత తిందేంగు అదే పెట్టి, అది పెట్టిన తర్వాత వాటర్ వేసిన తర్వాత లైక్ ఎట్లా అంటే కొంచెం టీ పొడి వేసి కొంచెం మరగనియాలన్నమాట. బాగా మరగనిచ్చిన తర్వాత లైట్గా పాలు పోయాలి. పాలు పోసిన తర్వాత కొంచెం అల్లం లేదంటే విలాచి, రెండింటి ఏదో ఒకటి, రెండింటి ఏదో వేసిన ఒకటి, రెండింటి ఏదో ఒకటి వేసి ఒక 10-15 నిమిషాలు మంచిగా మరగనిచ్చి ఛాయ్ కప్పులో పోసుకొని లైట్గా షుగర్ వేయాలి. మర్చిపోలేదు, నాకు గుర్తుంది, బట్ అది లాస్ట్లో వేయాలి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం షుగర్ వేసి తర్వాత కప్పులో ఒక జల్లెడ పెట్టే కప్పులో తీసుకోండి. ఇట్లా అయితే అమృతం మామూలు కాదు. 100 మంది యుద్ధం చేసి వీళ్ళొచ్చింది తెలుసా? మీకు తెలియదు ఆ విషయం, తెలుసుకోవాలని కూడా ట్రై చేయదు. నాకు అన్నోడు చెప్తున్నా ఎండ్రు, అదే కదా ప్రాబ్లం. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఛాయ్ తాగేటప్పుడు చాలా మంది బిస్కెట్లు తింటారు. ఇందులాగంటే ఏంటంటే చాలా మంది స్వీట్ బిస్కెట్లు తింటారు. అది హైలైట్. బేసిక్ గా ఛాయ్ తాగేటప్పుడు బిస్కెట్ తినొచ్చు, కానీ స్వీట్ బిస్కెట్లు తింటారు, అది హైలైట్ కాదు. ఆల్రెడీ దీంట్లో షుగర్ ఉంటుంది,
ఆ స్వీట్ బిస్కెట్లు తింటే ఈ షుగర్ ఎవరికన్నా అర్థమైందా? ఎవరికన్నా అర్థమైందా అసలు? ఇది చాయ్ టేస్ట్ అర్థమవుతుందా? చాయ్ తాగాలనిపిస్తుందా? తాగాలనిపించదు. కాబట్టి ఏం చేయాలంటే సాల్ట్ బిస్కెట్ తినాలి. సాల్ట్ అంటే మళ్ళా మొత్తము ఉప్పు ఏంది బిస్కెట్ ఉప్పు రాసి తింటాం కాదు, అది తక్కువ ఉంటుంది అనమాట. అసలు స్వీట్ ఉండదు, స్వీట్ లెస్ అది బిస్కెట్. అందులో కొంచెం సాల్ట్ ఉంటే టేస్ట్ ఉంటుంది అట్లా. ఏమో మన ఉప్పు బిస్కెట్ తినమన్నారు ఈ గొల్లిగాడు అని చెప్పి మీ అమ్మ ఉప్పులు తీసుకుని బిస్కెట్ నుంచి నోట్లు వేసుకుంటే ఆయన బీపీ షుగర్ బీపీ ఎక్కువైంది. ఇంకొకటి, చాయ్ తాగేటప్పుడు కూడా షుగర్ లైట్ గా యూజ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మంచిది అంతే, మంచిదానికి మళ్ళీ ఇను ఊరుకోవాలి, క్వశ్చన్ అడగకూడదు. బెల్లం చాయ్ తాగండి, ఇంకా బాగుంటది. మా ఇంట్లో బెల్లం లేదు, కొనుక్కొచ్చుకుంటా మార్కెట్కి వెళ్ళి, అప్పుడు కంపల్సరీ చెప్తా అది కూడా ఎట్లుంది అంటే. టీ టైమ్స్ లాంటి ఇట్లా ట్రై చేసిన ఉండే కానీ మనకు అంత మన వల్ల కాదు అవన్నీ. ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదు. ఏదో ఆ టయానికి ఆడ పాలు వెళ్ళి గ్యాస్ మీద పాలు పెట్టి తింగి, దాంట్లో టీ పొడి వేసి తింగి, ఇంకా చక్కెర పోసి తింగి, దాని చివరికి కప్పులో నూనె పోసాను, పోసి మంచి తాగాలన్నమాట. ఇంకా ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు వెరీ టాలెంటెడ్. నేను ఈడ కెమెరా పెట్టుకోండి బాల్కనీలా జరగంటే అక్కడ పెళ్ళి వచ్చి అంటుంది బాల్కనీలో, ఆ పిల్ల కూడా ఇది బొక్క చూసిందిలే. ఇప్పుడు ఏంటంటే ముచ్చట కానీ ఉన్నాం. మా గ్యాంగ్ లో ఉంటాడు, వెరీ టాలెంటెడ్ పర్సన్, మామూలు టాలెంటే కాదు. యాక్చువల్గా బచ్చగాడు అనుకో, పోరాడు. ఏంటంటే అరే అన్నం తిందాం అంటే నార్మల్ గా అటు ఇటు పోతాం అన్నం తినడానికి, లేదంటే వాడు మాతో ఉంటాడు కాబట్టి నార్మల్ గా అన్నం అని చెప్పి కాన్వర్ట్ చేసినాం. బై ఛాన్స్ బయటికి వెళ్ళినాం అనుకుందాం, బయటికి ఇలా బిర్యానీ తినడానికి పోయినాం. పోతాం కదా, పోయే ముందు వాడు బేకరీ లాక్కుంటుంది. ఎందుకురా అంటే 2 నిమిషాలు వస్తుందా అంటాడు. హలో హలో హీరో, థ్యాంక్ యూ చింత చెట్టు మౌనిక గారు, గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ మా లైవ్ లో ఉన్నాను, మా లైవ్ చెప్తున్నందుకు. హలో బాలకిరణ్ అన్నయ్య, చెల్లెమ్మ, గాడ్ బ్లెస్ యూ, చల్లగా నూరేళ్ళు. టాపిక్ మధ్యలో ఉంది, 2 నిమిషాలు మాట్లాడతా, నీతోటే మాట్లాడతా. ఓకే, ఏంటంటే వాడు బేకరీ దగ్గర ఆపమంటాడు. సరే అని చెప్పి ఆపినాం. మనం ఏమనుకుంటాం, తినడానికి పోతున్నాం కదా, వాడు ఏమైనా కూల్ డ్రింక్ తెత్తడేమో అని చెప్పి వాడికి డబ్బులు ఉన్నాం వల్ల ఇది హైలైట్. పోయి అన్న ఒక 40 రూపాయలు ఫోన్ పే చేయన్న అంటాడు లోపలికి పోయి. నా బొక్క మనకే అడుక్కునేసి ఇది మనం కూడా చెయ్యలే కానీ పక్కన ఉన్నాడు ఎవడో గొట్టంగాడు చేస్తలే కానీ, గొట్టంగాడు అంటే మాకు తప్పుగా అనుకోమాకని పక్కన ఉండేటోళ్ళు ఫ్లోలో అట్లా వచ్చింది. వాడు స్వీట్ తిని సైలెంట్గా పోతాడు. అరే ఏం తీసుకున్నారా అంటే ఏం లేదన్నా అంటుంది. ఒరే చెప్పురా అంటే ఏం లేదన్నా ఉత్తిగా అట్లా పోయినా, మొన్న 40 రూపాయలు ఇచ్చేది ఉండే వాడికి అని. ఒరు నీ అమ్మ, వానికి 40 రూపాయలు ఇవ్వడానికి మనం పోతుంటే మధ్యలో అది అమ్మ తిన్నకి ఇది చేస్తాం అనమాట. పోతుంటే మధ్యలో 40 రూపాయలు కొట్టడం ఏందిరా, ఇదేంటి ఆస్తిరా అనుకుంటావు. సరే అని చెప్పి మామ్స్ ప్రిన్స్ హాయ్ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అన్ని ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళా మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పలేక, పొద్దున్న గుడ్ మార్నింగ్ చెప్పలేక, అది కలిపి చెప్పా. ఓకే, అయితే పోతాం కదా, పోయిన తర్వాత తినడానికి కూర్చుంటాడు. తినడానికి కూర్చున్నప్పుడు అబ్బా కారం ఉంది, ఒరే పిచ్చిగొల్లిగా నువ్వు లోపల స్వీట్ తిని వస్తే బిర్యానీ కారంగా ఉండకుండా తీయకుంటారా? నాకు అర్థం కాదు, చెప్పండి మీరు చెప్పండి. లోపలికి పోయి స్వీట్ తిని వస్తాడు వీడు పిచ్చోడు, బిర్యానీ 2 ముద్దలు తింటాడు. బాగున్నావు వాళ్ళకి నేను సూపర్ రాయం గుడ్ 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 అండ్ నువ్వు ఎట్లున్నావు మంచిగా వస్తారు ఆయన దగ్గర కలుద్దాం. అయితే ఈ పూర్ని బొంద పెట్టరా దీన్ని దినం చెయ్యాలి దీన్ని అంటాడుగా, పూజలు చెంబులు అయితే దాన్ని చేయాలట. అయితే వాడు అబ్బా కారం నాకు వద్దంటాడు. అంటే మేము ఫస్ట్ షాక్ అయినాం. ఎందుకు షాక్ అయినాం అంటే, అరే డబ్బులు అంటే షేర్, ఎప్పుడైనా షేర్ తింటాం కదా, ఒకళ్ళు పెట్టేంత బడ్జెట్ మన దగ్గర లేదు, షేర్ లో తింటాం కదా. అరే పర్లేదురా నీ దగ్గర డబ్బులు లేకపోతే తిను, సరే తర్వాత చూసుకున్నాను అని అంటాం అనమాట. అంటే బేసిక్ మేము ఎప్పుడు మాట్లాడుకొని తినడానికి పోము, అది వేని తిని మనిషికి ఇంత వేస్తాం ఎంత అయితే అంత. అరే పర్లేదురా తినరా అంటే 2 సార్లు నాకు డౌట్ వచ్చింది, వీడు ఏం చేస్తున్నా అని చెప్పి. వాడు ప్రతిసారి సరే, ఒకసారి 2 సార్లు అంటే ఓకే, ప్రతిసారి వాడు వాతుడు దెంగి తింటాడు, లోపల స్వీట్లు బయటకు వచ్చి అన్నం తిండు. వాడు పెట్టింది వేస్ట్, అట్లా ఉంటది.
కాబట్టి మీరు కూడా చాయ్ తాగేటప్పుడు స్వీట్ ని ఎంకరేజ్ చేయొద్దు. ఓకే, సాల్ట్ ని ఎంకరేజ్ చేయండి. సాల్ట్ ని ఎంకరేజ్ చేయమన్నా అని చెప్పి భర్త బ్యాగ్ వేసుకొని అవన్నీ టీ షాప్ కాడికి వేసేపోయి అమ్మ బిస్కెట్ తినమన్నాడని మొత్తం ఇప్పుడు మింగి నోట్లు వేసుకోమాకండి. ఓకే, నీట్గా పద్ధతిగా అక్కడ సాల్ట్ బిస్కెట్స్ ఉంటాయి, ఉస్మానియా బిస్కెట్లు ఉంటాయి. ఇప్పటిదాకా పేరు గుర్తురాలే, యాక్చువల్లీ మర్చిపోయినా. బేసిక్గా చెప్పిన మనకి బుర్రలేదు. తీసుకొని ప్రశాంతంగా తింటే ఒక సాటిస్ఫాక్షన్, ఒక రిలీఫ్, మైండ్ కి ఒక రిలీఫ్ ఛాయ్ అనేది. నేనైతే నాకు ఎన్ని టెన్షన్ ఉన్నా ఏమున్నా ఒక ఛాయ్ తాగితే అంతే మెంటల్ ఫస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంకో మీకు హైలైట్ జోక్ చెప్పనా. నాకు మా శ్రీన్ సార్ అని ఉంటాడు, వాళ్ళ ఇంటికి పోతాను నేను. అక్క మాకు ఛాయ్ పోసింది. బేసిక్ గా ఆయన మా సారు, మన బావగారు అక్కని పిలవడం అలవాటు. అయితే వచ్చిండు లైవ్ లో కూడా వచ్చింది సారు. ఏంటంటే అక్క ఛాయ్ వేడి చేసి పోసింది. నేను ఛాయ్ని ఫీల్ అవుతా, ఛాయ్ తాగేటప్పుడు ఫీల్ అవుతా, నేను అమృతంలో ఫీల్ అవుతా. ఎందుకంటే మనం ఛాయ్ లవర్స్ కదా, ఆబ్వియస్లీ ఫీల్ అవుతాం. ఎంతసేపు తాగుతారా అవుతా అవలాగడ కొట్టింది నీ వల్ల లేట్ అయితే తిడుతుంది. ఛాయ్ తాగటం కూడా రాదు. ఇంకా ఎప్పుడు అయిపోయిద్ది అన్న నీ స్టోరీ చెప్పడం. ఒరే చెప్పొద్దారా, తలవద్దారా జనాలకి, ఏంట్రా బాబు. అయితే వినండి, లిజన్ తిరుగుతా ఉంటాడు. అరే నాకు అర్థం కాదు, నీకట్ట ఛాయ్ తాగటం రాదు, తాగే నన్ను ఎందుకు గెలుగుతావు చెప్పు. అవునా కాదా? ఇప్పుడు ఛాయ్ తాగేటప్పుడు ఛాయ్ లవర్స్ ఎప్పుడైనా ఛాయ్ని ఫీల్ అవుతారు, లైక్ ఎంజాయ్ చేస్తారు ఛాయ్ తాగుతూ. అవునా? నేనైతే ఎంజాయ్ చేస్తా, అవతల చేస్తారో చేయరో నాకు తెలియదు. నేనైతే 24 గంటలలో 24 గంటలు ఛాయ్ తాగుతుంది. ఇందాక చెప్పినగా, ఒకటి ఇట్లా హాట్ బకెట్ ఇట్లా ఒకటి రెడీ చేసుకొని దాన్ని నెత్తి మీద పెట్టుకుంటే, ఇంకొంచెం పెంచిన తర్వాత పెట్టుకొని దాన్ని ఒక పైప్ కనెక్షన్ చేసుకుంటా. తాగాలనుకున్నప్పుడు ఇట్లా ఒక స్విచ్ పెట్టుకొని ఆ స్విచ్ నోట్లో పెట్టుకుంటా. ఆహా, అమృతం. బేసిక్ గా చాలా మంది మందుకి అంటే మందు లవర్స్ ఉంటారు బాగా. మందు తాగడం అంటే నీ అమ్మ వాడు బాత్రూమ్ లో సబ్బు రుద్దుకుంటూ ఒరే మందు వస్తాను చెప్పి వాడు సబ్బు అన్నీ వదిలేని అట్లా ఉరుకుతాడు మందుకి. మనం ఛాయ్కి అట్లా నెత్తిన షాంపూ కానీ ఇంకేమన్నా సరే, అది ఒంటి మీద బట్టలు లేకపోయినా సరే అని అంటాం, కానీ పోవట్లా. అంత పిచ్చి. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అంత పిచ్చి అనమాట ఛాయ్ అంటే. ఒకసారి ఏం జరిగింది, మా అన్న వాళ్ళు ఉంటారు అనమాట. రత్నన్న అని ఉంటాడు, రత్నన్న నిఖిల్ అన్న అని చెప్పి ఉన్నారనమాట అన్నవాళ్ళు. ఒకరోజు మా అల్లుడు వచ్చిండు. అల్లుడు వస్తే నేను నిఖిల్ అన్న అని చెప్పి అన్న దోస్తు అన్న నేను మా అల్లుడు కార్లా నిద్రొస్తలేదు అట్లా ఇట్లా అని చెప్పి ఆయన దమ్దం చేసి నీలోపరికి పోదామని చెప్పి అని అన్న. నా దగ్గర కూడా పైసలు లేకుండా యాక్చువల్లీ, ఇంకా 200 300 ఎంత అంతే ఉన్నాయి, అంటే సరిపోను ఉన్నాయి. మలాయి బన్ను ఛాయ్కి సరిపోను ఉన్నాయి. బేసిక్ నాకు మలాయి బన్ అంటే పడదు, నేను పెరుగు తిన్ను, పెరుగు మీద ఉన్న వెన్న అలాంటివి నేను ఎంకరేజ్ చేయండి యాక్చువల్లీ. సరే అని చెప్పి పోయినా. ఆ టైంకి సరదాగా రత్నమ్మ అని చెప్పి అన్న ఫోన్ చేసిండు. అన్న ఫోన్ చేస్తే ఏమైంది, ఇట్లా ఎవరినో దింపాలనో ఏదో చెప్పిండు, సంథింగ్ గుర్తులేదు కరెక్ట్ గా. అంటే మేము ఇట్లా పోతున్నాము తాగనీకి ఛాయ్ తాగనీకి పోతున్నాం, వస్తావా అంటే సరే భయ అని చెప్పి వస్తా అన్నాడు. తీసుకొని పోయినాం. అడిగి పోయిన తర్వాత అంటే బేసిక్ గా అన్న పెట్టే విషయంలో వెనకాడి, పెట్టే విషయంలో మీన్స్ 4 కలిసి ఎక్కడికైనా పోయినాం అనుకో, ఏమంటే ఫోన్ తీస్తాడు, ఫోన్ పే అంటాడు. ఇట్లా ఫోన్ తీసి ఇట్లా ఫోన్ పే అంటాడు. మనం కనుక ఏమన్నా కొత్త లొకేషన్ పోతే ఒక అమ్మాయి పక్కన సెల్ఫీ 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 అంటాం కదా, అట్లా అనమాట. నలుగురు ఎక్కడికైనా పోతే ఫోన్ పే అంటాడు, ఇట్లా తినడానికి పోతే ఫోన్ పే అంటాడు. అయితే ఏమైంది, నేను గమ్మున యాక్చువల్ అంటే సరిపోను ఉన్నాయి, అన్న పెరిగింది నా దగ్గర డబ్బులు, ఇది ఫ్యాక్ట్. ఏం చేయాలి, సరేలే మలాయి బండి ఎందుకులే బొక్క ఛాయ్ తాగి వెళ్ళిపోదాంలే అనుకుని ఉన్నాం. అనుకుంటే అమ్మటే అన్నండి పోయి 4 మలాయి బండులు తీసుకున్నాడు అన్న. మలాయి బండులు తీసుకున్నాడు, మలాయి బండు తీసుకున్నాడు. అందులో చక్కెర కూడా వేసాడు. నాకు తింటాం రాదు బేసిక్, నాకు తెలియదు. తీసుకున్నాడు. వాళ్ళిద్దరు అలవాటు అట్టింది, నిఖిల్ అన్నకి రత్నానికి తింటనే ఉన్నారు. మాలుడు మామ సూపర్ అంటాడు, ఇట్లా నోట్లో పెడతాడు. వాడేం ఫీల్ అవుతాడు, నాకేమో ఎక్కట్లే, ఏం చేయాలో అర్థం కావట్లే. వాడే నోట్లో పెట్టుకున్నాడు, మావా సూపర్ మావా అంటాడు. వాడి ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు చచ్చిపోవాలనిపించిందండి. గురువు గారు మీరు నవ్వకండి, నాకు చచ్చిపోవాలనిపించింది. అట్లా మెంటల్ లేచింది అసలు ఆ రోజు. మామ సూపర్ అంటాడు. నిఖిల్ అన్నాను రత్నన్న తినేసిరు, మోస్ట్లీ వాళ్ళు స్పీడ్ తిన్నారు. ఆ రత్నన్న మధ్యలో పోయి మళ్ళీ వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చిండు. నాకేం చేయాలి అర్థం కాలేదు. ఈ అమ్మాయి ఏడికైతే ఆడికిందని చెప్పి కళ్ళు ముందు రప్ప అంటే కడుపులో పడితే ఆడిపోయింది బొక్క, రేపు పొద్దున అట్టా బయటకు వచ్చింది. అంటే అంతకు నుంచి అన్నయ్యగా
మా అయితే వాంతులు అయితే అన్నిటికి ప్రిపేర్ అయిన మనుషులు అనుకున్నా. మా అక్కి అని చెప్పి తిన్నా నేను కూడా. షుగర్ ఎక్కువ వేసుకొని తిన్నా. కిందికి వచ్చినావు, చాయ్ తీసుకున్నావు. చాయ్ సప్పసప్పగా ఉంది. అరే నీ అమ్మ, అదేంది ఇంత సప్పసప్పగా ఉంది చాయ్? అమ్మ నీలాఫర్ అంటారు, తోపు తురుము. నీ అమ్మ నీలాఫర్ అంటే మొత్తం క్యూలు కడతారు. ఆల్రెడీ కొట్లాడతారు జనాలు చాయ్ కోసం ఆడ. కొట్లాడతారు. నీ అమ్మ ఇదేం ఎంత సప్పగా ఉంది అనుకున్నా. అప్పుడు అనిపించింది బయటకు వచ్చిన తర్వాత, ఓ నీ అమ్మ నేనేంటి ఎద్దినా కొడుకుని ఇప్పుడే కాదు తిన్నది, దాగినా అట్లుంది అని అనుకున్నా. అనుకుని వాళ్ళ మొక్కలకి వెళ్ళి చూసిన. వాళ్ళ మొక్కలకి వెళ్ళి చూసిన వాళ్ళు మంచిగా తాగుతారు. అదేందబ్బా మనకేమో సప్పసప్పకుంది, వీళ్ళేమో ప్రశాంతంగా తాగుతారు అనుకున్నా. ఈ మధ్యలో గ్యాప్ లా వాళ్ళు ఏం చేసిర్రు, వాటర్ తాగిర్రు గట్టిగా. వాటర్ తాగి టాయిలెట్ కోయించిర్రు. నాకు అంత గ్యాప్ లేదు. అంటే నేను లేటుగా తిన్నగా, నాకు అంత గ్యాప్ లేదు. పైన తిన్నా, కిందకి వచ్చినా చాయ్ చేతులు పెట్టిర్రు. సప్పుకుంది అది నోట్లో పోసుకుంటే. మరా అనుకున్నా, అప్పుడే అనుకున్నా ఇక చాయ్ తాగాలని ఫిక్స్ అయినప్పుడు దానికంటే బిఫోర్ ఏం తినొద్దు. ఉస్మానియా బిస్కెట్ కాదు, గుడ్డి అది ఏం తినొద్దు అని ఫిక్స్ అయినా. నేను చాయ్ ఎవరిని కాబట్టి అట్లా. మరి ఇంకేంటి ముచ్చట్లు? ఫస్ట్ టైం ఒరే ఏందిరా మీకేం పని లేదా ఆంటీ? నన్ను ఎందుకు చూస్తున్నావు ఆంటీ? కొండ ముచ్చులా ఎందుకు అట్లా చూస్తున్నా నాకు అర్థం కావట్లేదు. పక్క బిల్డింగ్ లా నాకు అర్థం కాదు. పక్క బిల్డింగ్ లా ఒక పోరి ఉంది కింద ఫస్ట్ ఫ్లోర్ లా. అమ్మాయితే చూస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లో పోరింది, సెకండ్ ఫ్లోర్ లో ఆంటీలు ఇద్దరు కూర్చొని ముచ్చటేస్తారు. అమ్మలు అక్కడ ముచ్చట్లేస్తారు. ఆ బిల్డింగ్ ఏం జరుగుతుంది, ఈ బిల్డింగ్ ఏం జరుగుతుంది, మన బిల్డింగ్ ఏం జరుగుతుంది అనేది ఉండదు వాళ్ళకి. మీ ఆయన ఏం తెచ్చాడే, మా ఆయన ఏం తెచ్చింది, ఇదే సోది ఎవరి తప్ప ఏ ఉండదు. ఆ పోరు ఒకటే చూస్తుంది నన్ను అనుకుంటా. నేను పిచ్చోడు దానికి కెమెరా పెట్టి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాను. అంటే వినపడదు, బట్ మనం చేసే కథాకారకాన్ని గమనిస్తుంది కాబట్టి ఆ పిల్ల కళ్ళు సీసీ ఫుటేజ్లు అయితే 100% ఈరోడు పిచ్చోడు మెంటల్ వేసింది అని అనుకుంటది. అదే జుట్టు కూడా ఆల్మోస్ట్ అట్లానే ఉంది కాబట్టి. ఇంకేంటి, యాక్చువల్లీ నేను నిన్న నైట్ ఒక స్టోరీ పెట్టిన. నిన్న మేము డిమార్ట్ పోయినాం. అక్కడ ఏం జరిగిందంటే చెప్తాను. ఏడికైతే ఆడికెళ్ళి డిమార్ట్కి పోయినాం అబ్బా. ఏం లేదు కానీ డిమార్ట్కి పోయినాం. వాటికి నేను మా వదినమ్మ మా అన్నయ్య ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట. వెళ్తే సనత్ నగర్ డిమార్ట్కి ఎట్లా పోతారో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా పోతారో నాకు తెలియదు. నిజంగా తెలియదు. మా వదినమ్మ ఫాస్ట్ వెళ్ళిపోయింది. మా అన్నయ్య ఫాస్ట్ వెళ్ళిపోయింది. ఏమో నేను కారు ఆ పొక్కలు పెట్టి ఈ పొక్కలు పెట్టి అటు తిప్పి ఇటు తిప్పి సరే ఓవరాల్ మొత్తానికి అయితే అన్న పెట్టిన. ఫుల్ ట్రాఫిక్ ఉండే పెట్టిన తర్వాత ఏమైంది, ఇల్లు పోయిర్రు గయపోయారు. నాకు తెలవట్లే. డిమార్ట్ ముందు నుంచి అందరు బయటకు వస్తారు కానీ ఇళ్ళు లోపల పోవట్లే. ఊరని అమ్మ ఇదేం కథ ఎవరు లోపల పోతలేడు అని చెప్పి నేను చూస్తున్నా. ఒక 2-3 నిమిషాలు ఇట్లా నెత్తికిక్కున్నా. అందరు నాకలి తెల్లగిడ చూస్తారు. ఊర్రేయుడు గాంధ్రవాజి అనుకుంటారు, వాళ్ళు తెలియదు. అయితే ఏమైంది, సన్నత్ నగర్ డిమార్ట్ కి పక్క సైడ్ అనమాట. అంటే ఎంట్రన్స్ పక్క సైడ్, అవతల గేట్ క్లోజ్ ఉంది. యాక్చువల్లీ నేను అది చూడలేదు. గేట్ క్లోజ్ ఉంది చూసినా కానీ దాని పక్క నుంచి లోపల పోతారని తెలియదు. నేను లోపల పోయిన తర్వాత అది తీసుకురమ్మండి. అదేంటి దీని అమ్మ దాని తోపుడు బండి ఏదో ఉంటది, అదే తోపుడు బండి. చిన్నప్పుడు నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు మా అయ్య చెక్కతోటి 3 గిన్నెల బండి తీసుకొచ్చి రోడ్డు మీద ఆడుకుని ఉండే. అన్ఎక్స్పెక్టెడ్ గా 7వ తరగతిలో మా అయ్య చచ్చిపోయింది. కానీ అయితే ఏమైంది, ఆ బండి తీసుకురాపో అని చెప్పేసి అంటే దాన్ని ట్రాలీ అంటారు అని చెప్పాను. అదే ఏమో ట్రాలీ అంటే ఏడ పట్టిద్ది రాయ అని చెప్పి నేను అంటే 2 నిమిషాలు మైండ్ దిగిపోయింది నాది అని అనుకున్నా. సరే అని చెప్పి బయటకు వచ్చి ట్రాలీలు చూస్తే మొత్తం జనము, వాళ్ళందరూ పోరాళ్ళు అందరూ ఇట్లా చూస్తారు. నాకు వెళ్ళి ఎవరు గాంధ్రవాసి అని చెప్పి నాకు రమ్మని లేకపోతే ట్రాలీలు చూస్తే ఖాళీ లేవు. సరే అని చెప్పి తీసుకున్న బైక్. ట్రాలీ ఉండే ఆడ. అది తీసుకోవడానికి కూడా టాస్క్. మళ్ళీ అది ఆడుంది కరెక్ట్. ఆడ పోల్ ఉంది బయట, ఆ పోల్ పక్కన ఉంది. దాని ముందు అన్ని ఉన్నాయి, ఆ ముందు రాట్లే. నెత్తి గీక్కున్నా మళ్ళా ఇట్లానే గీక్కుని ఉండే. నాకెళ్ళి అందరు ఇట్లా చూస్తారు, నీ ఇంట్లో నాకు కట్టరా భయ అని చెప్పి మొత్తం తన్ని దెంగిన. తన్ని గుంజి పాడ దెంగి ఆ లోపలికి తీసుకొని పోయినా. తీసుకోపోతే నవ్విన కిలో మన శనగపిండి తీసుకోమని చెప్పింది. శనగపిండి తీసుకుంటున్నా, ఇట్లా పోస్తున్నా. శనగపిండిలో మొత్తం మినపగుండ్లు ఉన్నాయి. ఏంది ఇది మినపగుండ్ల శనగపిండి? 2 నిమిషాలు కన్ఫ్యూజ్ అయ్యింది.
సరే అంటే దాని పక్కనే మినపగుళ్ళు ఉన్నాయి కదా, ఎవరో తీర్థనా కొడుకుంటారు నా లెక్కనే. ఇట్లా సరదాగా కూర్చుంటే ఇందులో పడి ఉంటాయి అని చెప్పి కొంచెం సైడ్ కని లోపలిది తీసుకొని ఉన్నా. తీసుకున్న ఎంతో కేజీ మా వదిన ఎంత తీసుకోమంటే మా వదినమ్మ లైక్ అది ఎంత 1.5 అంతే 1 kg. ఎవరు నీ అమ్మ నీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ రానప్పుడు నీకు ఎందుకురా ఇంగ్లీష్. ఓకే 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 ఫ్రెండ్స్ లీజన్ లీజన్. అయితే ఆ, అయితే ఏమైంది, తీసుకున్నా. ఆ కేజీ 200 గ్రాములు 100 గ్రాములు ఎక్కువ ఉంది తీసుకున్నా. తీసుకున్న తర్వాత లైన్ చూస్తే దీని అమ్మ ఇంత బాగుంది. దేనికి బిల్డింగ్ కాదు, ఈ సీలింగ్ వేయించుకోవడానికి. నాకు 2 సెకండ్లు మైండ్ దింగిపోయింది అనుకో. ఇంత పెద్దగా వచ్చింది లైన్. అందరు బొట్లు. నేను శనగపిండి ఒక్కటే పట్టుకొని ఉన్నా, నా ముందున్న ఆయన శనగపిండి మైదాపిండి పొట్నాలు, దాని తర్వాత పల్లీలు ఉలవలు పెసళ్ళు. ఈ అమ్మ ఆడ ఉన్న లూజ్ ఐటమ్ మొత్తం ఈ అమ్మ బ్యాగులు వేసుకొని వచ్చిండు. మళ్ళీ అంత బరువు ఇట్ట పట్టుకుండు. ఆ మన చిన్నప్పుడు ప్రజలు నిలబడమంటారుగా, ఇట్లా ఇట్లా నిలబడమంటారుగా, అట్లా ఇట్లా పట్టుకున్నాడు రెండు. ఎవరిని అమ్మ వీడిని అడ్డేదిరా లోపల పోయింది అనుకున్నా. సరే సర్లే సంథింగ్ అవన్నీ సమ్ హ్యాపెన్స్ ఏదో ఉంటదిగా, ఏదో అనుకొని అనుకుంటుండి ఓకే 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 అని మనసులో అనుకున్నాను అనమాట. అనుకున్న తర్వాత మా వదినమ్మ పిలిచింది, అరే బాగా ఇట్రారా అంది. మళ్ళీ మా వదినమ్మ పిలుతుంది, లైన్ పోయింది ఏం చేద్దాం అని అర్థం కాలేదు 2 నిమిషాలు. అర్థం కాక బస్సులో కచ్చి పేసినట్టు నేనేం చేసినా నిలబడ్డ కాడ మా బండి ఉంటదిగా, వదిన మా బండి తీసుకురా అని చెప్పి మా వదినమ్మని పిలిచి బండి ఆ లైన్ లో పెట్టి నేను పోయినా. వాడెవడో వెనకున్నోడు వాడు నాకంటే ఎక్కువ తీర్థం అనుకుంటా తీసి బండి పక్కా దింగిండు. ఊరే నీ అమ్మ నీ ఇంట్లో నాకు కట్ట కదరా అనుకున్నా. సరే బై పోన్ జమ్మని చెప్పి పోయాడు. ముందుకు పోతే ఏమైంది, పైన ప్యాకెట్ ఉంది ఇట్లా. సీరియస్లీ తెలుసా, నాకైతే ఎంత రెమ్మలు వేసిందంటే నిన్న డిమార్ట్ నేను చూసుకుందాం అనుకున్నా, అంత పెద్ద గొడవ అయింది. ఏమైందంటే పైన ప్యాకెట్ ఉంది. ఏం ప్యాకెట్ అది, సగ్గుబియ్యం ప్యాకెట్. సగ్గుబియ్యం ప్యాకెట్ సగ్గుబియ్యం ప్యాకెట్ ఉంది పైన ఉంది. అది పైన ర్యాకులు పెడతాడు పిచ్చిగొల్లి గాడు, కింద పెట్టుకోవాలా తెలియలేదా అని అన్నాం అనుకున్నా. మళ్ళీ అంటే నీ అమ్మ ఎవరో నువ్వు గాంధీరాజు అంటారని చెప్పి అరవకుంటున్నా. తీసుకున్నా. తీసుకున్న తర్వాత ఏమైంది, తీసే గ్యాప్ నెత్తిన పడ్డదే. ఓ అమ్మా ఇంత రమ్మలు వేసింది అనుకున్నా, నెత్తిన పడ్డది. అన్న పక్క పక్క అంటారు. నాకు 2 సెకండ్లు వచ్చిన కోపానికి ఏం చేయాలో అర్థం కాక, ఆ పడ్డ ఏం చేయాలో అర్థం కాక అసలు మైండ్ పని చేయలే. సీరియస్ గా మైండ్ పని చేయలే. ఏంది దీంట్లో పడితే అంటే వస్తాయా, బయటకు వస్తాయా అసలుకి? అవి వస్తాయా చెప్పండి, మీరు చెప్పండి, నాకు అర్థం కాదు. వస్తాయా అసలు బయటికి? ఎంత రెమ్మలు వేసిందంటే ఘోరం అసలుకి. మా తమ్ముడు రిక్వెస్ట్ పెట్టినట్టుండి, ఒక్క నిమిషం. వాళ్ళకి ఆ ముందు చెప్తాను కదా, అంత పిచ్చిదింగింది. రాత్రి అంతా అయి ఇట చూడటం తీయటం, మా అన్నని బదిలాటం, మా వదినమ్మని బదిలాటం అంటే ఓవరాల్ గా అయితే మీకు తెలియదు కదా, స్ట్రాంగ్ బాటిల్ సగం అయిపోయింది బాటిల్. ఇప్పుడు మా వదిన మొత్తం ఎంత తిట్టిద్దో నన్ను. సగం అయిపోయింది. పెట్టుడు రుద్దుడు నీళ్ళు కొమ్మరించుకున్నాడు, పెట్టుడు రుద్దుడు నీళ్ళు కొమ్మరించుకోడు, ఇదే సరిపోయింది. కరెక్ట్ గా రాత్రి 2 అయింది పడుకున్న. అట్లనే చెదర పెడుతుంది, అయినా సరే పడుకున్నా ఓపిక పట్టుకొని. ఎందుకంటే మనకు అలవాటే లైట్ గాని పేషెన్స్ అనేది పోయిద్ది కదా. పనుకున్నాం కాబట్టి అర్థం కాలే. పొద్దున్న నేను వేసిన గీక్కుంటున్నా రమ్మని లేకపోతుంది, ఏం చేయాలి అర్థం కావట్లే. మా అన్నయ్య వచ్చి బ్రష్ చేసుకో స్నానం చేయాలన్నాడు. ఇదే అయ్యా ఏం లే ఎక్స్ప్రెషన్. ఒకే పైన రమ్మని లేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లే. మీదికి వచ్చి మా అన్నయ్య వచ్చి స్నానం ఊరుకోడా గజ్జోడా అని తిడుతుంది. అని చెప్పి టీ షర్ట్ ఇప్పి పాడదింగి బాత్రూంలో పోయి కూర్చుంది. ఇక నేను పక్కనే ఉంటుంది బాత్రూమ్, ఇది నా బాత్రూమ్. ఆ బాత్రూంలో పోయి కూర్చున్న, పోయేటప్పుడు పేస్ట్ బ్రష్ తీసుకొని పోయినా. మీరు చెప్తే నమ్మరు, 10:30 11 టైం కరెక్ట్ చూడలే కానీ బయటకు వచ్చి టైం చూస్తే 3:30 అయింది. మామూలు స్టంట్ కాదు. ఒకటే పని పెట్టుకుని ఇక ఏం లేదు, షాంప్ పెట్టాలి రుద్దాలి నీళ్ళు పోయాలి, షాంప్ పెట్టాలి రుద్దాలి నీళ్ళు పోయాలి. మీరు చెప్తే నమ్మరు, ఇదంతా జుట్టే కింద, ఇదంతా జుట్టే. వచ్చి బయటకు
దువ్వి 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 నీ అమ్మ దువ్వి అని ఎరిగిదెంగింది. ఎరగలేదులే కానీ దానికి అంత ఇదైంది అనమాట. దువ్వి 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 ఇంత రమ్మలేసిందంటే నా జీవితంలో అనుకున్నా చెట్ల కిందికి ఉసుకుంటా చూడు, ఉసుక దగ్గరికి, ఫైర్ దగ్గరికి, ఇలాంటి వాటికి నేను పోకూడదు, చాలా డేంజర్ నాకు అయ్యి అని చెప్పి చాలా బుద్ధి వచ్చింది రాత్రి. మామూలు కాదు. ఏంది ఎవడు పడుతుంది అసలుకి, అసలు మామూలు బాధ అనుకుంటారా అసలుకి. సైకు మామూలు కాదు. ఏదో అనుకుంటారు జుట్టు పెంచుతుండే బ్రో స్టైల్ ఉంది అంటే, స్టైల్ ఉందని కొంతమంది అనుకుంటారు, కొంతమంది కొండమంగళో లాగా ఉన్నాం అనుకుంటారు, కొంతమంది నీగ్రో లాగా ఉన్నాయి. అంటే ఎవరి ఫీలింగ్ వాళ్ళది. నా ఫీలింగ్ నేనేం చెప్తా అంటే, ఆ నీగ్రో లెక్కనే ఉన్నా నేను కూడా, నాకు కూడా తెలుసు. ఓకే. ఆ జుట్టు పెంచడం మామూలుగా చాలా కష్టం, చాలా ఇబ్బంది. అసలుకి పెంచడం ఈజీ, మెయింటెనెన్స్ కష్టం. అంటే నిఖిల్ అన్న అని చెప్పి మా దోస్తు అని చెప్పి అన్నంటాడు అన్నమాట. నిఖిల్ తమ్ముడు బండి కొంటాం, ఐఫోన్ కొంటాం, బిఎండబ్ల్యూ కారు కొంటాం, తూపు కాదు రా తమ్ముడు, చిన్న జక్కులు. దాన్ని మెయింటెనెన్స్ చేసేది ఉంటుంది చూడు విధానం, అది రావాలి, అది ఉండాలి, అది గ్రేట్, అప్పుడు ఒప్పుకుంటా అని చెప్పి అంటాడు అనమాట అన్న. సో జుట్టు పెంచడం తోపు కాదు నా దృష్టిలో. ఎవడైనా పెంచుతారు జుట్టు, పెంచడం ఏముందండి అందులో. దానికి ఏమన్నా నువ్వు రోజు నీళ్లు పోసి దాని చుట్టూ కంచె కట్టి ఏమన్నా ఇదేమన్నా అదే బర్రెలు రాకుండా మేయడానికి, చెట్లు రాకుండా తీయడానికి అట్లా కాదుగా. ఇట్లా వదిలేస్తే అదే పెరిగిద్ది. తలకాయ నొప్పులు అయితే ఆయిల్ రాస్తాం, ఇంకెక్కువ నొప్పులు అయితే టాబ్లెట్ వేస్తాం, అంత మించి ఏమన్నా చేస్తాం. అది అదే పెరిగిద్ది ఆటోమేటిక్గా. దెన్ ఆ పెంచే విధానంలో మెయింటెనెన్స్ అది అది ఒప్పుకోవాలి, అట్లా మెయింటెనెన్స్ చేయాలి. అంటే నాకు మెయింటెనెన్స్ చేయడం రాదు, నన్ను అంత శ్రమ లేదు మనకి, చూసి వదిలిదంటే అదే పెరిగింది. మొత్తానికైతే రాత్రి డిమాట్ల అవి పట్టడం వల్ల ఇవాళ ఇదైంది అనమాట సినిమా. ఛాయ్ ఎంతమంది తాగిర్రు ఇప్పటికైనా? తాగిర్రా మోస్ట్లీ. పళ్ళు కూడా ఈ మధ్యన చాలా తెల్లగా పడుతుంది. ఎందుకు నాకు నేనే ఈ మధ్యన అందగానిలాగా ఫీల్ అవుతున్నా. బట్ నాకు తెలిసి నేను ఆల్వేస్ కమెడియన్ అని. బట్ లోపల ఒకడు ఉంటారు కదా, వాడు ఏంట్రా అందంగా ఉన్నావు అని అంటారు అనమాట వాడు కొన్నిసార్లు. అంటే ఎప్పుడు అనలే, అబ్బా ఇది ఎట్లా వేస్తున్నా, ఏంది జుట్టు ఏంది, కథ ఏంది, కార్యక్రమం ఏంది. సరే టీ తాగా ప్రశాంతంగా నీకు ముచ్చట్లు చెప్పిన. కలుద్దాం రోజు లైవ్ లో, ఫ్రీ ఉన్నప్పుడల్లా లైవ్ పెట్టడానికి ట్రై చేస్తా. మీరు కూడా మన అకౌంట్ని ఫాలో చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే నా వీడియోస్ ఇప్పుడు లెవెల్ కంటెంట్ ఇచ్చేంత అయితే సినిమా నాకు దెన్ ఫ్యూచర్ లో వస్తుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు ఫాలో చేసి కొంచెం సపోర్ట్ చేయండి. చిన్నదో పెద్దదో, మంచో చెడో, కొంచెం మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. సో చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతా. అది విషయం. మా ఫ్రెండ్ ఇప్పుడు లైవ్లోకి వస్తుంది. హీరో హాయ్. నమస్తే మామ, ఏడా? నేనా అన్న రాలే, చెప్పు ఎక్కడున్నావు? నువ్వేడా? ఐ మీన్ నిజాంపేట్. అంటే నిజంలో పేట ఉంటది అనుకో, మాకు నిజాంపేట్ ఇది ఒక విలేజ్. ఓకేనే. గచ్చిబౌలి దగ్గర ఉన్నా, అందుకే లైవ్ లో వచ్చినట్టు చూస్తున్నా. గచ్చి బోలి బౌలింగ్ వేసేటప్పుడు మళ్ళీ నువ్వేం చేస్తావు నాకు అర్థం కాదు. ఏ ఓ పిల్ల, ఓ హీరో, బౌలింగ్ వేస్తుంటే మధ్య నువ్వేం చేస్తున్నావు? ఆన్సర్ ఏ ఇక బౌలింగ్ వేస్తుంటే బాల్ తాకుతున్నాయి అని చెప్పి అడ్డం వచ్చి ఇక నిలబడ్డా. ఓకే ఓకే, జాగ్రత్త. పెట్టుకున్నావు ఏదన్నా అడ్డు, కాకపోతే మన సామాన్లు ఖరాబ్ అయితే ఇవ్వచ్చు కాదు. సరే సరే, బిజీగా ఉన్నట్టుగా. ఏంలే లైవ్ లో ఉన్నా, బిజీ ఎందుకుంటా. బాగా సెట్ అయ్యారు నాకేసినోళ్ళే. నేను నాకి నీ ఊసేది లేదబ్బా, చెప్పిన అంతే. కావట్లేదు. హలో, అర్థమైందా?
అర్థం కాలేదమ్మా చెప్పు. ఏదో నాకేసినావు మీద ఉమ్మేసేసినావు అని అంటున్నావు. నేను అట్లేం వేయలేదయా, నేను అట్లా వేస్తుండే అంత గలీజ్గాని కాదు, జస్ట్ చెప్పిన అంతే. హైదరాబాద్ అర్థం కాలే. హైదరాబాద్ ఎట్లా వచ్చినా? కార్లో వచ్చినా. ఎప్పుడు వచ్చినావా? నాకు కార్లో వచ్చినావా, నడుచుకుంటూ వచ్చినావా అని అడగలే మామ. ఓ, సౌండ్ ఇంజనీరింగ్ నీకు తెలీదు? సౌండ్ ఇంజనీరింగ్ అంటే నేనేమో స్పీకర్లు బాగా చేస్తానని, లేకపోతే టీవీలలో సౌండ్ రాకపోతే వాల్యూమ్ పెంచడానికి మీ ఇంటికి వచ్చి బాగా చేస్తానని అర్థం కాదు. చెవులు వినపడదు. ఓకే, ఇప్పుడు ఏదో అన్నావు నువ్వు. హలో, చెప్పు ఏమైంది? డ్యూటీలో ట్రాఫిక్ జామ్ అయింది, కార్ పక్క కాపుకొని కూర్చున్నా. ఎందుకు? జెండలు జత కట్టడమే నీ ఎజెండా అంటారా రోడ్ల మీద అందరు? జనసేన జనసేన అంటారా, లేకపోతే టీడీపీ టీడీపీ ఏదంటారు? అని నువ్వు ఒక విషయం అబ్జర్వ్ ఆగు మామ, చేసిన. ఎయిర్ బాట్ పెట్టుకుంటున్నావు కార్లోకి వస్తున్నా, ఏమి వినిపించట్లేదు రోడ్ మీద. అమ్మ మీకే ఉందిలే కారు, మాకు లేదు. రోడ్ మీద ఉన్నామా, ఏమి వినిపించట్లేదు. చెప్పు ఇప్పుడు చెప్పు. అయితే నీకు ఒక విషయం చెప్పాలా? ఆ, 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 మన డైహార్డ్ ఫ్యాన్ హీరో గెలిచింది ఎక్కడ? లేదు మా చెప్పవా? ఏ ఆంధ్రాలో. ఫ్యాన్ కానీ పండగ అంటున్నావు? ఎక్కడ చేసుకుంటారు? తెలంగాణలో. అది అది పవర్ అంటే. అది అది ఆ మనిషికి ఉండే వాల్యూ మీ మామూలుగా ఉండదు. హీరో చాలా గెలిచింది, మా గ్రాండ్ హీరో ఉంటాను. ఓడిపోయింది మా. ఏంది? మీ హీరో గెలిచింది, మా హీరో ఓడిపోయిండు. ఆర్పిచ్చి గొల్లిగాడు. ఎవరు? మీ ఓడిపోయినోడు పిచ్చుకొల్లిగాడు. మీ హీరో. మీ హీరో. అరే ఓడిపోయిన జీరో అంటారు, హీరో అంటారు ఎవడైనా. 10,000 ఫస్ట్ బొక్క అది తెలుసు. తెలుసా? ఫస్ట్ అది తెలుసుకోవా. ఓడిపోయిన ఎవడైనా జీరో అంటారు, హీరో అంటారు. గెలిచిన హీరో అంటారు. దట్ ఈస్ ఈడ సురేష్ హ్యూమన్ ముద్రాజు బీయింగ్. ఎవరు అది ఒక నైజం. ఏంటో పెళ్లి ప్రసాద్గా చెప్పు. కెమెరా ఆఫ్ చేసుకున్నావు మళ్ళా. కాదు, నువ్వు జగన్ ఫ్యాన్స్? జగన్ మీ హీరోనా? ఓ మళ్ళా చూసిన ఎంపీకి రెండిట్లో పోటీ చేసిండు, రెండు గెలిచిండు మా హీరో. అర్థమైందా? అర్థమైందా? సరే సరే అర్థమైందా? సరే. నీకు అందరు అర్థమైందా ఒక అంటున్నా నేను. టైం సర్లే కానీ ఛాయ్ తాగినా అందరు మామ? తాగిన. ఎంజాయ్ చేస్తున్నావు, నీకేంది ఖాళీ? మామ ఎవరు పైసలు లేక 2 బుకింగ్ కొట్టుకొని వచ్చిన బండి తీసుకొని. ఎవరి కారు నడిపిస్తుందో? మీ బావదేనా? ఇన్నోవానా? కాదు, డీజర్ డిఎక్స్ఐ. కొన్నట్టున్నాలే మాకి. నేను ఎడగొనేటట్టున్నా అప్పులాల వాట. అర్థం కాలే, ఏమైంది? డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్నా మామ, వేరే వాళ్ళతోనా. నీకేందా సరే సావుకారువి? సరే కానీ ఈ ఈ ముచ్చట్లు మనకి గీరేంది కానీ, సరే నార్మల్ ఫోన్ చేసావు. యశయ్, సరే నేను లైవ్ లో ఉన్నా, మళ్ళీ చేస్తా. వస్తా, కలుద్దాం. సరే. రాత్రి వస్తా. అరే నేను మామ, నీకు పంపిన అమెజాన్. అరే మామ ఏక పిగ్గలా అన్నా రాత్రి, సరేనా? సరే ఓకే. దెన్ ఇప్పుడు శివారెడ్డి గారు వెళ్ళిపోతున్నారు అనమాట. ఆ మావాడు ఓకే గుడ్ బాయ్ లాంటి బ్యాడ్ బాయ్ అనమాట. సో మీరందరూ మనల్ని చూశారు కదా. ఓకే, లైవ్ లో ముగ్గురు ఉన్నారు. ఏం చేస్తాం? స్టార్టింగ్ ట్రబుల్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఏమో నిలబడదు ఓడిపోయారు. ఇప్పుడు ఏడ నిలబడితే అడగెళ్తుంది. అది అది కావాల్సింది. అంటే జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. నా జీవితంలో బొక్క నేను 100 చూసిన, ఏది పట్టించుకోలేదు కాబట్టి ఏమన్నా పట్టించుకుని ఉంటే ఇంకా ఏడుందో మురికాలలో కూడా తిరుగుతుండే కానీ. సో ఇప్పుడు ఏంటంటే విషయం, నేను ఆల్రెడీ నా ఛాయ్ తాగడం అయిపోయింది. నేను మోస్ట్లీ 5:30 ఏమో అనుకుంటా స్టార్ట్ చేసిన లైవ్. ఇప్పుడు 6:30 దాకా అవుతుంది, 1 అవర్ లైవ్. గ్రేటే. చాలా మంది మన అనుకున్న వాళ్ళందరూ మన లైవ్ లో జాయిన్ అయ్యి ఓపెన్ చేసి చూసిర్రు అనుకుంటా. ఐ థింక్ నాకు అది మంచిగా అనిపిస్తుంది. సో ఏంటంటే లైవ్ పెట్టినప్పుడల్లా ఇట్లనే రండి, లైవ్ లోకి రండి. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. వాటికి నేను ఆన్సర్ ఇస్తా. మావాడు పెట్టినారే ఆగురా అని, ఆకుంటే వాడు నొక్కుతున్నారా, కుర్జీ వేసుకొని కూర్చున్నా, కళ్ళు కనిపిస్తలేవా? ఏంట్రా మరి క్వశ్చన్ అడిగేటప్పుడు ఇది ఉండాలి. నాకు లేదు, నీకు లేదా? ఏంట్రా
అట్లా వాడి ఆగ్రా అని పెట్టి నేను ఉరుకుతానా లేకపోతే వాకింగ్ చేస్తానా కూర్చొని మాట్లాడుతున్నా. టీ రచ్చ చాయ్ ఏంది చాయ్ కాదు టీ రచ్చనా ఊర్రను ఏందిరా మెసేజ్ ఏందిరా టీ రచ్చ చాయ్ కాదంట. చాయ్ ఏంది టీ ఏంది రెండు ఒకటేరా బట్టే వాస్ అని నేను అంటనా మామ నేను అన్నాను అట్లా. నేను ఐ హావ్ మోరల్ ఎథిక్స్ అంటే దాని స్పెల్లింగ్ నన్ను అడగండి నాకు తెలియదు ఎందుకంటే నేను చదువుకోలేదు. మళ్ళీ ఏమో ఆయనతో స్పెల్లింగ్ అడగంటే చాలా గలీజ్ ఉండదు. ఐ హావ్ మోరల్ ఎథిక్స్ నేను అంటానా మామ నిన్న అట్లా అన్నాను. నేను నాకంటూ కొన్ని లేవు కాబట్టి అన్నాను ఉంటానేమని మామ. సో ఇప్పుడు ఏంటంటే మరి ఛాయ్ గురించి గంట మాట్లాడినాం. ఇది హైలైట్, అందులో డిమాండ్ వచ్చింది, అది ఇంకా హైలైట్. మా దోస్తు గారు జాయిన్ అయ్యండు. యాక్చువల్లీ నా జాయిన్ చెప్ప వాళ్ళు రెడ్డీస్ శివారెడ్డి అని చెప్పుంటాడు అనమాట. ఇంకొక పూగాడు అన్ని బట్టే బాగా మాట్లాడుతూ ఆ కారు వాడే సొంత కారు మంచి కష్టపడి ఓలా ఊబర్ నడుపుతున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు నాది కూడా అదే ఫీల్డ్ కాబట్టి ఇద్దరం మంచి దోస్తులు అనమాట. నాకు ఎట్లా అంటే మంచి సపోర్ట్ దోస్త్ అంతే. ఇంకా అదనమాట. యాక్చువల్లీ నేను మొన్న 3 months ఖమ్మంలో ఉన్నప్పుడు అంటే వేరే పని మీద వచ్చిండు, వేరే పని మీద వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను కలిసిపోయిండు. చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నేను. బట్ నేను వచ్చి 2 days అయింది వానే కలవలే. ఆ విషయం వాడికి వెళ్తే ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు 100% సాయంత్రం కలుతా అని చెప్పి అందుకే. సో ఇప్పుడు ఏంటంటే విషయము ఆడపిల్ల నేను లైవ్ పెట్టిన కానీ అట్లానే ఉంది. కానీ ఏమంటున్నమాట పిల్ల బాగుంది బాగుంది బక్కగా ఉంది, మన సైజ్ ఉంటుందేమో. సరే అయితే మొత్తానికి ఏ పొలాలు కనిపిస్తున్నాయని చెప్పి అండర్వేర్ వేసుకున్నా అని చెప్పి కామెంట్ చేయకండి. షార్ట్ వేసుకున్నా కుర్చీలో కూర్చొని లైక్ ఫ్లోయర్. మావాడు రిక్వెస్ట్ పెడతాను మా దోస్తు గాడు పెట్టింది, వేరే దోస్తు గాడు కార్తీక్ అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు సార్. ఇలాంటి ఆనిముత్యాల నుంచి డైమండ్ వచ్చింటారు మీరు సిద్ధంగా. కెమెరా కనిపించలేదు ఫ్రెండ్స్. ఏంద్రా ఆడిపోతున్నావు చికాకి ఏంది తమ్ముడు? ఏందమ్మా ఆడున్నావమ్మా? చెత్త కుప్పలలో ఉన్నావు ఏంది కొప్ప తీసి? లేకపోతే శ్మశాన వాటికి ఏమన్నా చేతబలి చేస్తున్నావు? చెప్పురా రే లైవ్ ఆఫ్ చేస్తూ. అర్థం కాలే. ఖమ్మం వస్తున్నా బాయ్. ఖమ్మం ఎందుకు పోతున్నారా? నేను హైదరాబాద్ ఉంటే. నువ్వు ఎక్కడ ఉన్నావు? హైదరాబాద్ లో ఉన్నావా హీరో? కాదు కొంప తీసి నన్ను మంతరించడానికి వస్తురా ఇట్లా ఖమ్మం అయితే పోరి పోరి. ఖమ్మంలో వచ్చిన అయ్యా నీకు దండమయ్యా, నువ్వు ఏడాడబడతావు నాకు తెలియదు అయ్యా. జాగ్రత్త అయ్యా, ఏమవుతాయి పడి చెత్త కొట్టుకు కొడతారు నిన్ను. అన్న బిగ్ ఫ్యాన్ అన్న బిగ్ ఫ్యాన్ అన్న ఒక్క తిప్పి అన్న. జీవితంలో కొన్ని నేర్చుకోవాలి. అది ఏంటి అంటే ఫాలో కొట్టమని చెప్పు. ఏంటి మీ ఫాలోవర్స్ కి నన్ను జర సపోర్ట్ చేయమని చెప్పవా అంటున్నా. ఉన్నారు నాకే. నాకేమన్నా 10K 1K కూడా లేరా? దరిద్రానికి 500 మంది కూడా లేరే. నేను ఎవడు చెప్పుకోలేదు నా బాధ. కానీ నేనైనా ఫైట్ చేస్తా. ఎందుకు కష్టపడాలి, ముచ్చట్లు చెప్పాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్ ఫాలోవర్స్ పెరుగుతాయి. నాకు లేదు, నేను చెప్తుంది చిన్న ఫాలోవర్స్ లేరు, నాకు ఎవరు లేరు ఫాలోవర్స్. బట్ వస్తారా మన ఊరి ప్రయత్నం మనం చేయాలి. ఇక తర్వాత ఆటోమేటిక్ గా వస్తారు అంతే. సేమ్ రింగ్ మ్యాచింగ్ మ్యాచింగ్ రింగ్. సూపర్ సూపర్. మా తమ్ముడు పెట్టింది చూడు మెసేజ్, అన్నా నేను బిగ్ ఫ్యాన్ అన్నా అని చెప్పి. అది అలాంటి ఒక్కడుంటే చాలు నన్ను మోటివేట్ చేయడానికి, ముందుకెళ్ళిపోతుంది దూసుకెళ్ళిపోతా. తమ్ముడు నువ్వు గుండెలు మింగేసా 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 మింగేసా. చూడలే ఎవరు చూడలే. నేను బేసిక్ గా టీ తాగుతున్నా. యాక్చువల్లీ టీ తాగుతుంటే టీ గురించి చెప్తున్నా. ఒక గంట నుంచి టీ గురించి చెప్తున్నా. ఇంత మటుకి ఎవరు కూడా నాకు కొన్ని కామెంట్ చేయట్లే. కామెంట్ చేయట్లే టీ గురించి మాట్లాడచ్చు. కొంచెం టాపిక్ పెట్టి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేస్తే మంచిగా మనం ఆన్సర్ ఇస్తాంగా సరదాగా.
నేను ఎందుకున్నా అదే అదే మీకున్న క్వశ్చన్స్ నేను ఆన్సర్ ఇద్దానుకున్నా. అంటే నాకు తెలిసింది నేనేదో ఐపీఎస్ ఐఏఎస్ అంత డిగ్రీ పుస్తకాలు కావాలని మీరు ఆ క్వశ్చన్ అడిగితే మరి నేను చెప్పలేను. 7th నా కొడుకు ముందే చెప్తాను. ఫ్యాక్ట్గా కాదు అదేంటి బస్సు బస్ లో ఆ బస్సు సూపర్ లగ్జరీ రిలాక్సా ఆర్డరీయా అది ఏదన్నా కానీ అదైతే బస్సే. నాకు అర్థమైంది ఆ విషయం. ఐ హావ్ క్లారిటీ ఉంది. ఐ హావ్ క్లారిటీ అంటే సర్లే చెప్పు నాకంటే ఒక క్లారిటీ ఉంది. చెప్పు అన్న నీకోసం మా పిల్లని మానేస్తా అన్న అంట. ఏంది మానేస్తాడా? అదే ఐ మీన్ వదిలేస్తాడంట. ఓ వద్దురని దండం పెడతారే. వదినమ్మా హాయ్ వదినమ్మా గుడ్ ఈవినింగ్. కాదు కాదు వాడి పైన మెసేజ్ ఏం పెట్టింది తెలుసా? అన్న నీ కోసం మా పిల్లని వదిలేస్తాను అంట. ఒరే అంటే ఇప్పుడు కాదు కాదు నా కోసం నీ పిల్లని వదిలేసి నన్ను తగులుకుంటావు అయితే. నువ్వు హైదరాబాద్ ఉన్నావా? అవును ఎక్కడ? ప్రజెంట్ నిజాంపేటలో ఉన్నా మా అన్న వాళ్ళ ఇంట్లో. మా అన్నది ఫ్లాట్ ఇది. కాదు కాదు మా తమ్ముడు గారు ఇందాక ఏం పెట్టిండు? అన్న నీకు ఫ్యాన్ అన్న అని పెట్టిండు. హాయ్ రమేష్ హౌ ఆర్ యూ? గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హాయ్ హలో ఎట్లున్నావు? అయితే విను విను అన్న నీ కోసం మా పిల్లని వదిలేస్తా అని పెట్టిండు. ఐఆమ్ గుడ్ రమేష్. నేనంటాను ఇప్పుడు మీ పిల్లని వదిలేసి నన్ను వదులుకుంటావా ఏంది అంటన్నా. ఏమో ఈ జుట్టు చూస్తే అన్న ఏంటన్నా అమ్మాయిలా మారిన ఉన్నది అనుకో పోయిందా. అరే అసలే చుట్టుపక్కల సాగర్ తెలియలేదు. ఇక్కడ మంచిగా ఏంది రెండు పరికరాలు ఉన్నా అని చెప్పి అర్థం ముందు చూసుకోవాలనిపిస్తుంది. కానీ మన మీద మనమే చూసుకుంటే బాగోదు. పక్కన ఎవరైనా చూస్తే సిగ్గుచారా తిన్నావా లేదా ఇంతకి? తిన్నావా లేదా లంచ్? తిన్న తిన్న ఒక్క నిమిషం ఆగు, నీకు ఒకటి చెప్తా. తిన్నావా అంటే గుర్తొచ్చింది. మధ్యాహ్నం 3:30 అయింది బయటకు వచ్చేసరికి వాష్రూమ్ నుంచి. నిన్న రాత్రి ఒక స్టోరీ జరిగింది. ఆల్రెడీ అది చెప్పిన, నువ్వు విన్నావు లేదు. అయితే 3:30 బయటకు వచ్చి ఆకలి అవుతుంది బాగా. ఎమ్మటే రైస్ కడిగి రైస్ కుక్కర్ లో పెట్టినా కూర వండాలి. బేసిక్ నాకు వంట వచ్చు. కానీ ఇంత మటుకి నేను వంకాయ కూర తినలే, వండేటప్పుడు జోల్లే, ఎట్లా ఉండాలో తెలియదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యూట్యూబ్లలో చూసి మనం చేయడం రాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నచ్చదు. సరలే అని చెప్పి నార్మల్ ఇప్పుడు బెండకాయలు ఎట్ట కోస్తాం కోస్తాం ఓకే. ఉల్లిగడ్డలు కరివేపాకు వేస్తాం. ఏదో ఉంటుంది చూడు ఆమ్లెట్ ఎట్టేయాలంటే బ్యాచిలర్స్ ఆమ్లెట్ గుడ్డు కొట్టి తెంగు గ్లాసులు పోసి తెంగు శిక్షణ పెట్టి కలిపి తెంగు వెంక పెట్టి తెంగు దాని మీద పోయి తెంగు అన్నట్టు గలీజ్ మార్క్ వస్తున్నాయి నోట్లోకి తెలిసి. లైక్ అయితే విను. ఆ ఏమైంది పోసిన పోసిన తర్వాత ఒక రోజు ఏమైందంటే నేను మా ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మ వండుకునేటప్పుడు, మా అమ్మ కాదు మా చెల్లి అనుకుంటా, వండుకునేటప్పుడు ఇదే వంకాయ కూర వండేటప్పుడు నేను ఇంట్లో టీవీ చూస్తున్నా. కరెక్ట్ నాకు గుర్తులేదు కానీ టీవీ చూస్తున్నా. టీవీ చూసేటప్పుడు ఏమైందంటే మా అమ్మమ్మ వచ్చింది. ఏం చేస్తున్నాయి వంకాయలు పోసి అట్టేస్తున్నాయి, నీళ్ళల్లో పసుపు వేసి వేయాలంటగా, పసుపు ఉప్పు వేసి వేస్తారంట వంకాయలు. అట్లా అని తిట్టింది. అది నాకు మైండ్లో సడన్ గా గుర్తొచ్చింది. నేనేం చేసిన మొత్తం కల్లుప్పు ఇంత తీసుకొని వంకాయలని అందులో వేసిన. సరే మంచిగా అయింది. తాలింపు అవి అన్ని వేసిన ఓకే. తాలింపు వేసిన తర్వాత వంకాయలు తీసి అందులో వేసిన డైరెక్ట్ వేసి అందులో కూడా కల్లుప్పు వేసిన, నార్మల్ వేరే సాల్ట్ కూడా వేసిన. అదేదో వేరే సాల్ట్ షుగర్ ఏదో సాల్ట్ ఉంటుంది రెడ్ అంటారు దాన్ని. ఆ షుగర్ వేసింది. వేసిన తర్వాత ఏమైంది, ఈ దాంట్లో వాటర్ కావాలా మళ్ళీ స్పెషల్ వాటర్ బాటిల్ తెచ్చి వంకాయ వాటర్ అని చెప్పి ఈ ఉప్పుని తీసి అందులో పోసిన. పడకుండా అవి గాలిపోను కూర ఉప్పు ఉంది నోట్లో పడుకుంటే ఉప్పు అని వద్దేసి అమ్మ ఆడబెట్టబడి దేవుడా మన్నగండ పెట్టిండు కూడా ఎమ్మటే పోయి బర్రను ఒక ఆలుగడ్డ కోసి అందులో వేసిన. అందులో వేసిన తర్వాత కషం కషమే ఉంది. ఏం లేదు అర్థం కాలేదు. మొత్తానికి ఏదో ఏదో విధంగా ఒక మొత్తం అయితే తిన్నబ్బా. పచ్చళ్ళు కూడా లేవు. మనకు ఎట్లా అలవాటైనా మన పాతకాలం మనుషులు ఇట్లా తినేవాళ్ళం. సింపుల్ గా కూర తీసి పడేసి అన్నం పెట్టి ఉల్లిగడ్డ పెట్టుకొని అందులో వేసిన. ఆ టేస్ట్ అలాగుంటది. జగనన్న 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 ఓడిపోయాడు. బాయ్ బాయ్ జగన్. బాయ్ చెప్పుకుంటే పోయిండు. అంటే మనం బాయ్ చెప్పాలంటే కలవాలి కదా, లైక్ మాట్లాడాలి కదా. బాయ్ చెప్పకముందే పోయింది. ఏం చేస్తాం, సమ్ టైమ్స్ హ్యాపెన్స్.
ఇంకేంటి మై డియర్ డాన్స్ హీరోస్, ఇంకేంటి విశేషాలు? రమేష్ మా కొలిక్ ఒకప్పుడు కలిసి పని చేసినాం, మనం వరంగల్. హాయ్ కిరణ్ అడిగిండు, ఐఎమ్ గుడ్. హవాయు అని అడిగిండు, సారీ హాయ్ కిరణ్ కి హలో హౌ ఆర్ యూ, ఐఎమ్ గుడ్. అండ్ యూ అని చాటింగ్ లో మెసేజ్ చేస్తాం కానీ, అండ్ నువ్వు ఎట్లున్నావు అని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేయడానికి మనకు అంత టాలెంట్ సినిమా లేదు కాబట్టి ఎట్లున్నావు రమేష్, లైవ్ లో లేవా? ఓకే ఓకే దెన్ బాయ్. మళ్ళీ లైవ్ పెడతా కంపల్సరీ. నాకు మీ అందరు సపోర్ట్ కావాలి. మన అకౌంట్ని ఫాలో చేయకుంటే ఫాలో చేయండి. ప్రో లెవెల్ కంటెంట్ అయితే నేను ఇయ్యలేను, 100% నేను చెప్తున్నా. నేర్చుకుంటా, ఎందుకంటే అప్కమింగ్ కదా, ఇప్పుడే వస్తున్నాం కదా ఈ ఫీల్డ్లోకి, మనకు అంత టాలెంట్ లేదు. సో మనకున్న టాలెంట్ని ఉపయోగించుతాం. 100% కొంత నేర్చుకోవాలి, ఎందుకంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం నేర్చుకుంటే దాని ద్వారా మనకున్న దాన్ని కొంచెం వాడితే బాగుంటుంది. కాబట్టి కంపల్సరీ నేర్చుకుంటా. మీరు హ్యాపీ విధంగా కంటెంట్ లైక్ నేర్చుకున్న తర్వాత ఇవ్వగలుగుతాము. ఇప్పుడు మీరు దెన్ లేకపోయినా కొంచెం సపోర్ట్ చేయండి, మన అకౌంట్ని ఫాలో చేయండి. మీరుంటే చాలు అంతే, మీరు ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసినాము. నేను ఒక ఫీమేల్ యాంకర్ కోసం చూస్తున్నా. యాక్చువల్లీ ఫీమేల్ యాంకర్ కూడా రెడీ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నా, ఖమ్మం వెళ్ళాక మొత్తం స్టార్ట్ చేస్తా, మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా, మొత్తం మంచి మంచి ప్రో లెవెల్ కంటెంట్. చెప్పిన కదా, ప్రో లెవెల్ కంటెంట్ ఇప్పుడైతే ఇవ్వలేను 100%, అంటే నేను అనుకుంటున్నా, బట్ నా 100% మాత్రం నేను ఇస్తాను. సో మీరు అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దెన్ బాయ్.